శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 51వ సంచిక సెప్టెంబర్ 1951లోని అట్టమీది బొమ్మ. ఇది అట్టమీది బొమ్మ చివరి సంచిక తరువాయి భాగం. పౌండ్రక వాసుదేవుడు అనే రాజు కరుష దేశాన్ని ఏలుతూ ఉండేవాడు. అవతార పురుషుడైన శ్రీకృష్ణునికి కూడా అనేక నామాలతో పాటు వాసుదేవుడు అనే పేరున్నది. ఈ సంగతి తెలిసి పౌండ్రకుడు అసూయ చెందాడు. మూర్ఖత కొద్దీ కృష్ణునిపైన కార్పణ్యం వహించాడు. ఉండబట్టలేక ఒక రోజున అతడు దూతలతో ఒకనిని చేరవిలిచి, ఎవడో కృష్ణుడట, గొల్ల పిల్లవాడట, వాసుదేవుడనే నా పేరు పెట్టుకొని తిరుగుతున్నాడట. వాసుదేవుడనే బిరుదు నాకే తగునుగానే మరెవళ్ళ కరుగుతుంది. కనుక ఇప్పుడే నీవు ఆ కృష్ణుని వద్దకు వెళ్ళి నేనన్నట్టుగా ఇలా చెప్పు. అబ్బాయి, జాతి మర్యాదలు విడిచి నీవు నా పేరు పెట్టుకు బతుకుతున్నావట. ఇది నీకు తగదు. తెలుసో తెలియకో చిన్నతనం చేత ఈ పని చేసుంటావులే. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నీవు ధరించిన నా రాజచిహ్నాలు త్యజించు. ఆ శంఖచక్రాలవి తీసేసి నా శరణు జొచ్చితివంటే నేను నిన్ను క్షమిస్తాను అని చెప్పిరాపో అంటూ వేగిరబెట్టాడు. దూత సరాసరి వెళ్ళి నిండు సభలో ఉన్న శ్రీకృష్ణునికి ఈ వర్తమానం చెప్పాడు. అతడు చెప్పిన మాటలకు కృష్ణుడు పకపక నవ్వాడు. సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. అంతటా శ్రీకృష్ణుడు దూతను అనేక విధాల సత్కరించి, ఓయి, నేను త్వరలోనే వస్తున్నానని మీ యజమానికి తెలియజేయి. యుద్ధరంగమందు అతని శరీరము కుక్కలకు, నక్కలకు, గిద్దలకు ఎర అయినప్పుడు నేను ఈ వాసుదేవుణ్ణి అనే బిరుదు విడుస్తానని చెప్పు అని అన్నాడు. ఈ మాటలకు దూత హడలి పారిపోయి పౌండ్రకునితో విన్నవించాడు. వెంటనే పౌరుషంతో పౌండ్రకుడు అచ్చగా కృష్ణుల్లా కనిపించట్టు వేషం వేసుకున్నాడు. 2 ఔక్షాహిణుల సైన్యం సిద్ధం చేశాడు. మరి 3 ఔక్షాహిణుల సైన్యంతో అతని స్నేహితుడైన కాశీరాజు తోడొచ్చాడు. వాసుదేవుడికి, పౌండ్రక వాసుదేవుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. హోరాహోరీగా పోరిన తర్వాత కృష్ణుని చేతిలో పౌండ్రకుడు హతుడయ్యాడు. వాని సహకారి అయిన కాశీరాజుని బాణంతో కొట్టేసరికి వాని పుచ్చ ఎగిరి తిన్నగా వెళ్ళి కాశీపట్టణంలోనే వాని సొంత కోట ఎదుట పడింది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచిక అట్టమీద బొమ్మలో విందాం. 1వ కథ, చేసిన పుణ్యం. ఏటిదరిని పచ్చంగా దట్టమైన చెట్టొక్కటి, చెట్టు మీద గూడు కట్టి ఉంటున్నది పిట్టొక్కటి. ఒక రోజున ఆ పిట్టకు క్రిందను కనిపించిందొక కందిరీగ నీటిలోన కొట్టుకలాడుతూ ఊరక. గట్టుకొచ్చి తన ప్రాణం దక్కించుకునే ప్రయాస పడుతున్నది, కాని వృధా అవుతున్నది దాని ఆశ. ఇది చూసేటప్పటికా పిట్ట మనసు కరిగినంత చిన్న కొమ్మ త్రుంచి ఒకటి రాల్చిందా ఈగ చెంత. ఈగ దాన్ని యూతముగాగొని నింపాదిగ గట్టుకు చేరుకుంది దక్కించక ప్రాణాలప్పటి మట్టుకు. కొన్ని నాళ్ళు గడిచినంత ఆ వైపొక వేటగాడు పిట్టల గొట్టేందుకొచ్చి చెట్టు పక్క చేరినాడు. కొమ్మపైన మన పిట్టను చూసి సంతసించి మదిని తుపాకెత్తి గురి చూసాడిక కాలుద్దామనుకొని. ఇంతలోన కందిరీగ జుమ్మంటూ వచ్చిందటు. చూసి పరిస్థితి అంతా దూకిందిక ఒక్క అదుటన. దాని కాటు తగలగానే ఎగిరిపడిన వేటగాని చేతిలో తుపాకి బారి నిలిచి ఉంది నేల కాని. ప్రాణం దక్కించుక మన పిట్ట ఎగిరిపోయిందిక, ఎప్పటికైనా చేసిన పుణ్యం పోదో యూరక. రచన బైరాగి. 2వ కథ, వినాయకుడి దయ. సృష్టికి ఆదిలో భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతరించి ముందుగా తన నాభి కమలమందు బ్రహ్మను నెలకొల్పుకున్నాడు. వెంటనే, ఓయి బ్రహ్మ, చక్కగా ఆలోచించి నీవు ఇప్పుడే 14 భువనాలను ఏర్పాటు చేయి. ఒక్కొక్క లోకంలో రకరకాల జీవకోటిని సృష్టించు అని ఆజ్ఞాపించాడు. అయితే బ్రహ్మాండమైన సృష్టి చేయాలంటే ఆలోచించటానికి ఒక్క తల సరిపోతుందా?
అందుకే బాగా ఆలోచించటం కోసం బ్రహ్మకు 4 తలలిచ్చాడు విష్ణువు. విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ తన 4 తలలతోనూ ఆలోచించి సృష్టి కార్యం ప్రారంభించాడు. ముందుగా 14 భువనాలు ఏర్పాటు చేశాడు. ఏ లోకంలో ఎటువంటి జీవకోటి ఉండాలో నిశ్చయించుకున్నాడు. భూలోకంలో జంతువులు, పక్షులు, వృక్షాలు, క్రిమి కీటకాదులు, వీటన్నిటికంటే ముఖ్యంగా మానవ జాతి ఉండాలి అనుకున్నాడు. అయితే మానవుడు ఏ ఆకారంలో ఉండాలి అని ప్రశ్న వచ్చింది. ఒకానొక స్వరూపం తన మనస్సులో ఊహించుకొని మానవుని సృష్టించబోయాడు బ్రహ్మ. కోట్ల కొద్దీ మొండెములు తయారు చేసి ఒక్కొక్క దానికి తలకాయలు అమర్చాడు. తలకి ఒక ముఖం, ముఖంలో 2 కన్నులు, ముక్కు, నోరు, 2 పక్కల 2 చెవులు. ఇవన్నీ అయిన తర్వాత శరీరానికి పొట్ట, వీపు మొదలైన అవయవాలు, 2 చొప్పున కాళ్ళు, చేతులు, కాళ్ళకు చేతులకు 5 వేళ్ళు ఈ మోస్తారుగా తయారు చేయబోయాడు. కానీ బ్రహ్మదేవుడు ఒక విధంగా చేయబోతే మానవుని స్వరూపం మరొక విధంగా తయారు కాదొచ్చింది. ఒక మొండెం తీసుకొని దానికి బ్రహ్మ ఒక ముఖం పెడదామనుకునేటంతలో ఆ ముఖం 2 ముఖాలుగా మారిపోయింది. 2 కన్నులు తీర్చిదిద్దేసరికల్లా ఈశ్వరునికి మళ్ళీ నుదుట 3వ నేత్రం ములుచుకొచ్చింది. 2 పక్కల 2 చేతులు అమర్చుదామనుకునేవాడు. పాపం ఆ 2టికి మరొక 2 వచ్చి అతుక్కునేవి. సరిగ్గా లెక్కపెట్టి 2 కాళ్ళు పెట్టబోయేవాడు. కాళ్ళు తయారు చేసిన పోగులో నుంచి మరి 3 కాళ్ళు వచ్చి అవి మొత్తం 5 కాళ్ళు అయ్యేవి. ఇదంతా చూసి బ్రహ్మకు హడలు పుట్టింది. తనకు వశం తప్పిపోయి ఇటువంటి వికార స్వరూపాలు తయారు కావడానికి కారణం ఏమై ఉంటుందా అని తన 4 తలలతోనూ మళ్ళీ ఒకసారి తీవ్రంగా యోచింపసాగాడు బ్రహ్మదేవుడు. ఇలా యోచిస్తున్న సమయంలో ఆయన తయారు చేసిన మానవ స్వరూపాలు కొన్ని నవ్వినాయి, మరికొన్ని పళ్ళు పైకి పెట్టి ఇకిలించినాయి, ఇంకొన్ని స్వరూపాలు తననే కొట్ట వచ్చినాయి. తక్కిన మరికొన్ని ముఖాలు గుడ్లు గిరగిరా తిప్పి బ్రహ్మను భయపెట్టినాయి. ఈ చేష్టలు చూసి బ్రహ్మకు చెప్పలేని కంగారు పుట్టింది. తను సృష్టించిన మానవ స్వరూపాలే ఇలా తనకు ఎదురు తిరిగేసరికి ఇదంతా ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోలేక బ్రహ్మదేవుడు దిగులుతో తల కట్టుకు పడుకున్నాడు. విచారంతో పడుకున్న బ్రహ్మకు మగత కమ్మినట్టు అనిపించి చిన్న కునుకు పట్టింది. ఆ కునుకుపాట్లో ఒక కలొచ్చింది. ఎదుట మహాసముద్రం పెద్ద పెద్ద కెరటాలు కొడుతూ ఘోష పెడుతూ ఉంది. ఆ కెరటాలపైన ఒక చిన్న మర్రి ఆకు కనిపించింది. ఈ చిత్రమేమిటా అని ఆకువైపు చూస్తూ ఉండగా అది తన వద్దకే వచ్చి దానిపైన శిశు రూపంలో ఉన్న వినాయకుని రూపం కానవచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు, అయ్యో ఇంత పొరపాటు చేశాను, సమస్తమైన విఘ్నాలను పోగొట్టేటటువంటి ఆ ఆదిదేవుణ్ణి ముందుగా తలచక ఈ సృష్టి కార్యం ప్రారంభించాను, అందుకనే ఇన్ని చిక్కులు కలిగినాయి. ఇప్పుడైనా జరిగిన పొరపాటు సవరించుకోమని చెప్పటానికే దయామయుడైన పరమాత్ముడు ఈ రూపంతో నాకు దర్శనమిచ్చాడు అని గ్రహించి వెంటనే లేచి సాగర మధ్యానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ తదేక దీక్షతో తపస్సు చేయగా కొంచెం సేపటికల్లా నిజంగానే ఒక మర్రి ఆకు తన సమీపానికి వచ్చింది. అది సరిగ్గా కలలో కనపడిన ఆకులాగానే కనపడగా రెప్ప వాల్పక బ్రహ్మ దానివైపు చూస్తూ ఉండేసరికి దానిపైన క్రమంగా వటపత్రసాయి అయిన బాల వినాయకుని దివ్య మంగళ విగ్రహం స్పష్టంగా గోచరించింది. అంతటా బ్రహ్మ ఆనందభరితుడై నిండు భక్తితో ఆ బాల వినాయకునికి నమస్కరించి అనేక విధాల స్తుతించాడు. దేవా, ముందుగా నిన్ను పూజించక సృష్టి కార్యం ప్రారంభించటం వల్ల చెప్పరాని కష్టాలు కలిగినాయి. నా తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి మన్నించి ఇక ముందైనా ఎట్టి విఘ్నాలు కలగకుండా సృష్టి కార్యం కొనసాగేటట్టు అనుగ్రహించు అని విధాలు వేడుకున్నాడు. అప్పుడు వటపత్రం మీదనున్న విఘ్నరాజు చిరునవ్వు నవ్వి ఒక్కసారి తొండం అటు ఇటు ఆడించి, ఓయి బ్రహ్మ, నీవైనా నేనైనా నిర్వహించవలసింది సృష్టి కార్యమే కదా. సృష్టించటం నీ పని, దాన్ని చక్కబెట్టడం నా పని. నేనుండగా నీకు వచ్చిన భయం ఏమీ లేదు. ఇదిగో నీకిప్పుడు ప్రణవ మంత్రం ఉపదేశిస్తున్నాను. దీనిని జపించి
మళ్ళీ సృష్టి కార్యం ప్రారంభించు. ఈసారి నీ పని దిగ్విజయంగా సాగిపోతుంది అని చెప్పి అదృశ్యుడైనాడు. వినాయకుని ఆనతి ప్రకారం తక్షణమే బ్రహ్మదేవుడు ప్రణవమంత్రం జపించి జపం పూర్తయ్యాక మళ్ళీ సృష్టి కార్యం మొదలెట్టాడు. ఇప్పుడు ఎటువంటి విఘ్నాలు లేక తలచిన పనులన్నీ తలచినట్టుగా చేయగలిగాడు. ఇదంతా వినాయకుని దయ కదా అని నిశ్చయించి బ్రహ్మదేవుడు ప్రతిరోజు ఆదిదేవుని తలుచుకొని మరీ పని ప్రారంభించాడు. బ్రహ్మదేవుడేగాక నాటి నుంచి ఆయన సృష్టించిన దేవగణము 14 భువనాలలోని ప్రాణకోటి కూడా ముందుగా గణపతిని తలుచుకొని మరీ పనిలోకి పోయేవారు. ఈ విధంగా బ్రహ్మదేవుడంతటి వాడే వినాయకుని దయ సంపాదించి గాని సృష్టికార్యం సాగించలేకపోయాడంటే ఆ ఆదిదేవుణ్ణి మానవ మాతృ కొలవలసిన అవసరం ఎంతటిదో చెప్పేదేంటి? కనుకనే విఘ్నేశ్వరుడు అవతరించిన భాద్రపద శుద్ధ చతుర్దశి ఒక మహాపర్వంగా ఎంచి ఏటేటా ఆ రోజున హిందువులందరూ ఆదిదేవుణ్ణి గొప్పగా పూజిస్తారు. వినాయకుడి దయ సంపాదించగలిగిన వారు ఎవరేమి కోరుకున్నా అవన్నీ తీరుస్తాడని ప్రజల నమ్మకం. ఇటువంటి మహిమగల వినాయకుణ్ణి ఒక్క హిందువులేగాక ఇతర దేశాల వారు కూడా పూర్వకాలం నుంచి ఆరాధించి మేలు పొందుతున్నారంటానికి నిదర్శనాలున్నాయి. మన మేలు కోసం, లోకక్షేమం కోసం వచ్చే చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని మంచి మంచి కోరికలు కోరుకుందాం. ఈ కథ రాసిన వారు ఎం. లక్ష్మీ మదరాసు. మూడవ కథ విచిత్ర కవలలు. ఇది విచిత్ర కవలలు 15వ భాగం. గడ్డపువాడి ద్వారా కవల సోదరుల జన్మ రహస్యం విన్నాడు రాక్షసుడు. ఉప్పొంగిపోయాడు. అతడు తన బలికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయబోగా రాకుమార్తెలు వికలాంగులుగా మారిపోవటం అది చూసి వాడు ఉగ్రుడై గడ్డపువాడిని సంధ్యానిషుదులని పాతాళ భవనంలో బంధించి వేయటం, కొలను చుట్టూ కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసి రూపు చెడిన రాకుమార్తెలతో సహా ఎగిరిపోవటం వరకు విన్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఉదయనుడు అలా అదృశ్య రూపంలోనే ఉండి ముందు గతేంటా అని తీవ్రంగా ఆలోచింపసాగాడు. పాతాళ భవనంలోకి పోదామంటే తన భస్మాలు అంజనాలు పనిచేయవని రాకుమార్తెలు చెప్పే ఉన్నారు. అయినా అది చూద్దామనే కుతూహలంతో ఉదయనుడు వెళ్ళి ఆ ఆకుల గుట్ట తొలగించాడు. అప్పుడు ఒక సొరంగం ఏర్పడి అందులో మెట్లు కనిపించినాయి. ఒక్కొక్క మెట్టే నెమ్మదిగా దిగుతూ పోయాడు. 10 మెట్లు దిగేసరికల్లా అదృశ్య రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. అయితే ఉదయనుడు జంకిపోయి అంతటితో ఆగలేదు. మరో 10 మెట్లు దిగాడు. అంతే, అడుగు ముందుకు పడలేదు. మెట్లు దిగువని భయంకరమైన 2 సింహాలున్నాయి. అంతకంటే భయంకరమైన సర్పాలు వాటి మెడకు చుట్టుకొని బుసలు కొడుతున్నాయి. ఇవి కంటపడగానే ఉదయనుడు క్షణమైనా అక్కడ నిలవలేదు. ఒక్క ఉరుకులో సొరంగం బయటకు వచ్చేసి మళ్ళీ అదృశ్య రూపం పొందాడు. అక్కడి నుంచి ఉదయనుడు సరాసరి కొలను వద్దకు వచ్చాడు. కొలను చుట్టూ అగ్నిగుండాలు బుగబుగ మండుతున్నాయి. రాక్షసుడి పరివారం జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. వికార రూపులైన రాకుమార్తెలను రాక్షసుడు ఎత్తుకుపోయిన సంగతి ఉదయనుడికి తెలియదు. అయితే యథాలాపంగా లెక్క పెట్టేసరికి కొలనులో 48 హంసలకు బదులు ఇప్పుడు 45 మాత్రమే ఉండటం చూసి సంశయంలో పడ్డాడు. లోపించిన ఆ 3 రాకుమార్తెలే అని, వారికి ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందని అనుకున్నాడు. అయితే చేసేదేముంది, ఎవరినడిగితే నిజానిజాలు తెలుస్తాయి? అదృశ్య రూపం మార్చి మామూలుగా కనిపించాడా, రాక్షస పరివారం తనని పట్టేస్తారు. ఏదో విధంగా కొలంలోకి చేరుకొని హంసరూపం పొందామనుకున్నా కొలను చుట్టూ అగ్నిజ్వాలలు బగబగ మండుతున్నాయి. ఇంత మాత్రానికే ఉదయనుడు నిరాశ చెందుతాడా? ఈ సంగతి అలా ఉంచుదాం. రాక్షసుడు ఎత్తుకుపోయిన ఆ రాకుమార్తెల గతేమైంది అనేది ఇప్పుడు ప్రశ్న. వాడు ఒక మహారణ్యంలో వాళ్ళని వదిలేశాడు. ఊరికే ఆ మట్టున వదిలేసినా బాగానే ఉండును. తన మాయాభవనపు రహస్యాలు ఎక్కడ బయట పెడతారో అనే దురుద్దేశంతో వాళ్ళని మూగవాళ్ళుగా చేసేసి తన దారిన తను వెళ్ళిపోయాడు.
అసలే అంగవైకల్యం ఏర్పడి ఉన్న రాకుమార్తెలకు ఇలా మూగతనం కూడా ప్రాప్తించటంతో వాళ్ళు తల్లడిల్లిపోయారు. ఎలాగో కష్టపడి ఆ అరణ్యం మధ్య నుండి బయటపడదామంటే కాలుపోయిన సుభాషిని, కళ్ళుపోయిన సుకేషన్లతో సాగిపోవటం ఒక్క సుహాసిని వల్ల నవ్వుతుందా? అదృష్టవశాత్తు ఒకనాడు ఆ అడవికి ఒక మహారాజు వేటకు వచ్చాడు. రాకుమార్తెలను చూశాడు. అపురూప సుందరులైన ఆ పిల్లలకి ఇలా అంగవైకల్యం ఏర్పడి ఉండటం గమనించి అతడు ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరు? ఎందుకని ఈ మహారణ్యం మధ్యన సంచరిస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. కానీ రాకుమార్తెలు బదులు చెప్పలేక సన్యల వల్లనే తెలియచేయడానికి ప్రయత్నించారు. వాళ్ళ అవస్థ చూసి రాజు పాపం మూగి కూడానా అంటూ జాలిపడ్డాడు. చూడగా మీరు ముగ్గురు పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళుగా కనబడుతున్నారు. ఏదో గట్టి కారణాల వల్లనే మీరు ఈ స్థితిలో ఉండి ఉండాలి. మీకు వచ్చిన భయం ఏమీ లేదు. నాతో వచ్చేయండి. మీ ఇంట్లో ఎంత స్వేచ్ఛగా ఉండేవారో అంత స్వేచ్ఛగాను మీరు నా కోటలో ఉండవచ్చు. నేను మాలవ దేశపు మహారాజును. నా పేరు ప్రతాపసింగు. ఈ పేరు మీరు వినే ఉంటారు అని వాళ్లకు నమ్మకం కలిగేట్టుగా ధైర్యం చెప్పాడు. ఇది వినేసరికి కష్టాలు పడుతూ ఉండిన రాకుమార్తెల ముఖాలు వికసించినాయి. ఒక్కసారిగా సిగ్గుతో వారు తలలు వంచుకున్నారు. వాళ్ళ మౌనమే అంగీకారంగా తీసుకొని ప్రతాపుడు వాళ్ళని గుర్రం మీద ఎక్కించి తను మాత్రం పాదచారిగా బయలుదేరాడు. మరికొద్దిసేపటికి సుహాసిని, సుభాషిని, సుకేషిన్లతో సహా మహారాజు తన భవనం చేరుకున్నాడు. వెంటనే ఆస్థాన విద్వాంసుని రప్పించి రాకుమార్తెల వృత్తాంతం తెలుసుకునే మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించమన్నాడు. ఆస్థాన విద్వాంసుడు బుద్ధిబలం అంతా వినియోగించి ఆలోచించాడు. రాకుమార్తెలను ముగ్గురిని కూర్చోబెట్టాడు. కొంత ఇసుక తెప్పించి వాళ్ళ ముందు పోయించి చదును చేయించాడు. సుహాసిని వైపు చూశాడు. సుహాసిని కన్నీరు రాలుస్తూ చదువు నేర్చిన వాళ్ళం కాము అని అర్థమిచ్చేటట్టు సంజ్ఞ చేసింది. తనేదో గొప్ప ఆలోచన చేశాననుకున్న ఆస్థాన విద్వాంసుడు సుహాసిని ఇలా సంజ్ఞ చేయగానే ముఖం వేలవేశాడు. మహారాజా, నా బుద్ధికి తోచిన ఒక్క ఉపాయము ప్రయత్నించాను, కానీ మాట దక్కలేదు. ఇంతకు మించి వేరే మార్గం కనిపించటం లేదు కూడా అని విన్నవించుకున్నాడు ఆస్థాన విద్వాంసుడు తన అసమర్థతకు సిగ్గుపడుతూ. సరే అని ఆయన్ని పంపివేశాడు మహారాజు. ఆ వెంటనే దాసీలను పిలిచి ఈ ముగ్గురిని ఏ లోపము రాకుండా అతి జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి. అంతఃపురంలోనే ఉంచి కంటికి రెప్పలా చూడండి అని ఆజ్ఞాపించాడు. సుహాసిని, సుభాషిని, సుకేషినులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మహల్లో ఉంటూ ఉన్నారు. ఉదయనుడు క్రిందటి మారు శ్రావస్తికి వెళ్ళినప్పుడు ఒక రాజ్యం మధ్య నుంచి పోవటం, అక్కడ ఒక అంధుడికి చూపు రప్పించటం, అది చూసి ఆ దేశపు రాజు అతన్ని తన వద్ద ఉండిపోమ్మనటం జరిగింది కదా. ఇప్పుడు మన రాకుమార్తెలను అడవిలో కలుసుకొని వారిని తన కోటకు తెచ్చి ఉంచిన ఆ రాజే ఈ ప్రతాపుడు. మాట ఇచ్చిన ప్రకారం ఉదయనుడు తన వద్దకు తిరిగి వస్తాడని, అప్పుడు అతని చేత ఈ ముగ్గురికి అంగవైకల్యం పోగొట్టించవచ్చునని రాకుమార్తెలను చూసిన క్షణమందే రాజు మనసులో అనుకున్నాడు. మరో వారానికల్లా ఉదయనుడే ఈ మహారాజు వద్దకు రావటం తటస్థించింది. తలవని తలంపుగా అతడు తనంతట తనే వచ్చేసరికి మహారాజు బ్రహ్మానందభరితుడయ్యాడు. మాట ప్రకారం ఉదయనుడు తన ఆస్థానంలో ఉండిపోయేటందుకే వచ్చాడనుకున్నాడు ఆయన. మిత్రమా, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వచ్చావు, సంతోషమైంది. వెళ్ళిన పని పూర్తయినట్టేనా అంటూ ఎదురు వెళ్ళి ఆప్యాయంగా సత్కరించాడు. అందుకు ఉదయనుడు, నేను తలపెట్టిన కార్యం ఇంకా పూర్తి కాలేదు, అందుకే తమ సహాయం కావలసి వచ్చాను అని అన్నాడు. ఏంటి, నా సహాయమా? ఏంటది? సంశయించక చెప్పబోయ్. నా వల్ల ఏమి కావలసినా నువ్వు చెప్పి చేయించుకోవచ్చు అన్నాడు మహారాజు. అప్పుడు ఉదయనుడు తమ జీవిత రహస్యం బయటపెట్టి తను కవలలను వెతుక్కుంటూ బయలుదేరినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా వివరించాడు. తన వద్దనున్న అంజనాలు, భస్మాలు, వాటి మహిమ కూడా దాపరికం లేకుండా వెల్లడించి వేశాడు. శ్రద్ధగా విన్నాడు మహారాజు. అయితే ఇప్పుడు నేను చేయవలసిందేంటి అని ప్రశ్నించాడు. అందుకు ఉదయనుడు, తమ ఆస్థాన చిత్రకారుణ్ణి ఒక్క పర్యాయం నాతో పంపాలి, వారంలోగా తిరిగి వచ్చేస్తాము అని అన్నాడు. సరేనన్నాడు రాజు. మర్నాడే
చిత్రకారుణ్ణి వెంటబెట్టుకొని ఉదయనుడు రాక్షసుడి భవనానికి చేరుకున్నాడు. తనపైన చిత్రకారునిపైన భస్మం చల్లాడు. ఇద్దరూ అదృశ్య రూపం పొందారు. రోజల్లా వాళ్ళు కొలను ఒడ్డున ఉండిపోయి మరునాడు తిరిగి మాలవ రాజ్యానికి బయలుదేరారు. బయలుదేరిన ఒక్క వారానికల్లా వారు రాజమహలు చేరుకున్నారు. చిత్రకారుడు తను తయారు చేసిన చిత్రాలన్నింటినీ వరుసగా పేర్చాడు. ఒక్కొక్క బొమ్మను పరిశీలిస్తూ ఆ వెంటనే ఉదయనుడి వైపు చూస్తూ వస్తున్నాడు. మధ్యలో ఒక బొమ్మ వద్దకు వచ్చేసరికి చిత్రకారుడు ఉదయనుడి వైపు చూసి ఆ బొమ్మ ఉదయనుడి పక్కనే పెట్టి మళ్ళీ చూసి, భేష్, ఇది మీకు సరిపోయింది. ఈ వేషం వేస్తే మిమ్మల్ని ఎవరు పోల్చుకోలేరు అని అన్నాడు. అవును అన్నాడు ఉదయనుడు సంతోషంతో నిండిన హృదయంతో. ఆ వెంటనే ఉదయనుడికి రాక్షసుడి అనుచరుల్లో ఒకనిలాగా వేషం వేశాడు చిత్రకారుడు. 1కి 2 సార్లు ఉదయనుడు అద్దంలో చూసుకున్నాడు. భలే, మహా బాగా కుదిరింది అనుకొని మరునాడే రాజు వద్ద సెలవు తీసుకొని తిరుగా కొలనుకు బయలుదేరాడు. కొలను చేరుకుంటూనే తన వద్దనున్న భస్మం కోసమని ఎప్పట్లాగా అలవాటు ప్రకారం తడివి చూసుకున్నాడు. కానీ అయ్యో, భస్మం లేదే. అయితే గత్యంతరమేంటా అని నిశ్చయించుకొని మరుక్షణమే ధైర్యం తెచ్చుకున్నాడు. చీకటి పడే వరకు ఎవళ్ళకంటా పడకుండా ఒక పొదమాటని నక్కి దాక్కొని ఉన్నాడు. చీకటి పడింది. రాక్షసుడి పరివారంలో మరికొందరు కొలను దగ్గరికి వచ్చి అంతకుముందు అక్కడ కాపలా కాస్తున్న జట్టును విడుదల చేశారు. విడుదలైన వాళ్ళు పాతాళ గృహం చేరుకొని ఒక్కొక్కరే లోపలికి ప్రవేశించారు. చిట్ట చివరివాడు గృహం లోపల ప్రవేశించబోయే సమయంలో ఉదయనుడు కూడా యుక్తిగా అతని వెంట లోపలికి దూరాడు. తన మాయవేషం ఎక్కడ పట్టుబడిపోతుందో అని ఉదయనుడు లోపల జంకుతూనే ఉన్నాడు. అయితే దైవవశాత్తు ఇంతవరకు అలాంటిది ఏమీ జరగలేదు. ఏమంటే వేషం చూడగా అతడు తమలో వాడేననుకున్నారు తక్కిన వాళ్ళు. ఈసారి ఉదయనుడు మెట్లన్నీ దిగి ఆ సింహాల పక్కగానే పోయాడు. జట్టులో కలిసిపోయి ఉండటం వల్ల ప్రత్యేకించి అవి తనను పసిగట్టలేవని ఉదయనుడి ధైర్యం. అయితే అవి కొత్త మనిషిని ఇట్టే పసిగట్టినాయి. పసిగట్టడమేంటి, ఒక్కసారిగా ఉరికి పైబడి చంపబోయాయి. కెవ్వున కేకేసి ఉదయనుడు పడిపోయాడు. ఇది చూసి తక్కిన వాళ్ళంతా పరిగెత్తుకొచ్చి ఒక్క వేటుతో సింహాలు రెండింటినీ నరికివేశారు. తర్వాత ఉదయన్ని వెంట తీసుకువెళ్ళి చుట్టూ గుమికూడారు. మనల్నే మాటు వేయబోయినయే ఈ సింహాలు, ఎంత పొగరు, మంచి బాగా శాస్తి చేశావులే అని సింహాలను చంపిన వారిని మెచ్చుకున్నారు. తర్వాత వాళ్ళు ఉదయనుడికి పరిచర్య చేశారు. గాయాలకి కట్టుకట్టారు. కాస్తంత తేరుకున్న వెనుక, తమ్ముడు, నీ గాయాలు పూర్తిగా మానిపోయే వరకు 2 రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉండు. అంతవరకు కాపలా పని మేం చూసుకుంటానులే అని అన్నారు. అయితే మరొక్క ఉపకారం చేసుకోండి. నేను కాలు కదపలేకుండా ఉన్నాను కనుక నా తిండి ఏర్పాటు కూడా చేసుకోండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ఉదయనుడు. దానికే అంటూ వాళ్ళు ఉదయనుడికి మాంసము కళ్ళు తెచ్చిచ్చారు. తర్వాత తిండికి పడకకు సదుపాయం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారింది. రాక్షసుడు పరిచారకులు కొలనుకు బయలుదేరి వెళ్ళి అక్కడి కాపలా వాళ్ళని విడుదల చేశారు. మరికొద్దిసేపటికల్లా వాళ్ళు ఉదయనుడి దగ్గరికి వచ్చి, అదృష్టవంతుడిరా తమ్ముడు అని ఆనందించారు. రాత్రల్లా కాపలా కాసి ఉండటాన వాళ్ళు మరికొంచెం సేపట్లోనే కుర్రు కొట్టి నిద్రపోసాగారు. సరిగ్గా అర్ధరాత్రి వేళ రాక్షసుడు వచ్చేశాడు. వస్తూనే మెట్ల కింది సింహాలు 2 చచ్చిపడి ఉండటం చూశాడు. ఎవడిదిరా ఈ పని అని బొబ్బలు పెట్టుకుంటూ ఉదయనుడు పడుకున్న చోటుకి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో విందాం. పెద్దల చిన్నతనాలు. ఉపాధ్యాయుడు క్లాసులోకి వచ్చేసరికల్లా గది వేరుశనగకాయ తొక్కలతో నిండుంది. ఆయన మండిపడి, ఎవర్రా ఈ పని చేసింది, తీసి అవతల పారబోసరండి అని శాసించాడు. అందరూ తొక్కలెత్తి పారబోస్తున్నారు. ఒక్క పిల్లవాడు మటుకు ఏమీ చేయకుండా తన చోటులోనే కూర్చుని ఉన్నాడు. ఏమిరా అబ్బాయి, నీవు మాత్రం ఊరికే కూర్చున్నావేం అని అడిగాడు మాస్టరు. నేను శనగకాయలు తినలేదు కనుక తొక్కలు ఎత్తవలసిన పని లేదు అని ఆ పిల్లవాడు ధైర్యంగా జవాబు చెప్పాడు. లేదు లేదు సార్, అబద్ధం చెప్తున్నాడు, మాతో పాటు వీడు తిన్నాడు అన్నారు మిగతా పిల్లలు. అన్నీ అబద్ధాలండి, నేను తినలేదు అన్నాడు మళ్ళీ ఆ కుర్రవాడు. మాస్టారు నమ్మలేదు. వెధవా, ఇంతమంది చెబుతూ ఉంటే అబద్ధం అంటావేంట్రా, ఎత్తుతావా లేదా అంటూ బేంబెత్తం చేతబుచ్చుకున్నాడు.
మాస్టారిలా బెత్తం పుచ్చుకున్నాడో లేదో ఆ పిల్లవాడు పుస్తకాలు చేతబట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి అతని తండ్రితో ఈ సంగతి చెప్పాడు. అందుకు అతని తండ్రి, అయ్యా, మా అబ్బాయి అబద్ధాలాడాడు, నాకు బాగా తెలుసు. అదీ కాక మా వాడు బజారులో ఎలాంటి చిరుతిండి కొనుక్కు తినేవాడు కాదు. కాబట్టి మీరు వాణ్ణి తొక్కలు ఎత్తమనటంలో న్యాయం లేదు అని చెప్పి పంపేశాడు. అంతటి పిన్న వయసులోనే సత్యం కోసం గురువాజ్ఞను ధిక్కరించి ఆత్మగౌరవం కాపాడుకున్న ఆ బాలుడు పెరిగి పెద్దవాడై మన దేశీయ మహాసభను తీర్చిదిద్దాడు. స్వాతంత్రం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరుతాను అని చాటి చెప్పి ఆ మాటను అక్షరాలా నెరవేర్చుకోగలిగిన ఆ మహానుభావుడే భారతావని ముద్దు బిడ్డడైన లోకమాన్య బాలగంగాధర తిలక్. 4వ కథ కలిమిలేములు. అనగనగనగా అవధాని అని ఒక పేద బ్రాహ్మడు. అవధాని గొప్ప ఈశ్వరభక్తుడు, తృప్తి కలవాడున్నో. ఆయన భార్య సావిత్రమ్మ ఉత్తమ ఇల్లాలు. వారికి 3 కొడుకులు, 1 కూతురున్నో. ఆయన పేదతనానికి తోడు అంధత్వం కూడా ప్రాప్తించింది. పాపం ఈ పెద్ద సంసారాన్ని పోషించడం కోసం ఆయన ఊరి చివర నుండి ఈశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ తన చింకి అంగవస్త్రం పరుచుకొని కూర్చునేవాడు. ఆలయానికి వచ్చిపోయే భక్తులు తమకు తోచింది ఉప్పు, పప్పు, కాయో, పండో, బియ్యమో, రొక్కమో వేసిపోతుండేవారు. అవధానిని రోజు ఉదయం భార్యో పిల్లలో గుడికి దిగబెట్టి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకుపోయేవారు. పానకాల శెట్టి అనే ఒక కోమటి పంచన ఉండటానికి నెలకి ₹1 అద్దె నిర్ణయించుకొని కాస్త జాగాలో అవధాని కాలక్షేపం చేసేవాడు. శెట్టి చూడబోతే చెండ శాసనుడు. నెలా తిరిగేసరికి అద్దె చేతిలో పడకపోతే బ్రాహ్మణ్ణి అష్ట కష్టాలు పెట్టేవాడు. ఒక రోజున దీపాల వేళ అయినప్పటికీ బ్రాహ్మడి కోసం ఇంటి వద్ద నుంచి ఎవ్వరూ రాలేదు. ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమిటి సంగతి అని ఆత్రంతో అడిగాడు అవధాని. ఇంకేముంది, మన శెట్టిగారు అద్దె కోసమని వాళ్ళ నక్షత్రకుణ్ణి పంపించాడు. వాడు దయా దాక్షిణ్యము లేకుండా సామాన్లన్నీ వీధిలోకి విసిరేశాడు. నన్ను బిడ్డలను మెడబట్టి గెంటేశాడు అంటూ చెప్పసాగింది. బ్రాహ్మడు విని చేసేదేముంది, ఇద్దరూ కలిసి మళ్ళీ శోకాలు ప్రారంభించారు. ఇంటికి పోయి పంచకు ఎదురుగా వీధిలో ఒక చెట్టు కింద పిల్లల్ని పెట్టుకొని కూర్చున్నారు. ఈ సమయంలో ఆకాశ మార్గాన విమానంలో పార్వతీ పరమేశ్వరులు వెళ్తూ ఉన్నారు. సావిత్రమ్మ ఏడుపు పార్వతీదేవికి వినిపించింది. నాదా, మన భక్తులు ఎలా దుఃఖిస్తున్నారో కనబడటం లేదా? వారి రోదన వినలేకున్నాను. ఆ బ్రాహ్మణ్ణి రేపటికి 1 లక్షాధికారిగా చేయండి అని వేడుకున్నది. అందుకు పరమేశ్వరుడు, దేవి, ఆ బ్రాహ్మణుడు తను చేసుకున్న కర్మను అనుభవిస్తున్నాడు. త్వరలోనే అతడి కష్టాలు గట్టెక్కి అదృష్ట దినాలు బయలుపడతావులే అని బదులు చెప్పాడు. ఏమైనా సరే ఆ అదృష్టం ఇప్పుడే ప్రసాదింపవలసింది అని పార్వతీదేవి పట్టుపట్టింది. కాదనలేక సరేనన్నాడు పరమేశ్వరుడు. శెట్టికి రోజు గుడికి వెళ్ళటం అలవాటు. బ్రాహ్మడి ఇంటికి వచ్చేసిన సమయంలో అతడు గుళ్ళోనే ఉన్నాడు. ఎంతకు పూజారి రాలేదు, కానీ గుడిలో చిత్రం ఒకటి జరిగింది. ఈశ్వర విగ్రహం గణపతి విగ్రహాన్ని పిలిచి, రోజూ మన గుడికి వచ్చే ఆ అందబ్రాహ్మణ్ణి రేపు 1 లక్షాధికారిగా చెయ్యాలి అని అన్నది. దానికేముంది, అలాగే చేసేస్తా అన్నాడు గణపతి. ఈ మాటలన్నీ ప్రతి అక్షరము శెట్టి చెవుల్లో గింగురుమన్నాయి. అతడు అక్కడ ఉండే విభూది కొంచెం తీసి పెట్టుకొని గబగబా ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడిన తర్వాత స్వయంగా ఒక లాంతరు చేత పట్టుకొని చెట్టు కిందికి వెళ్ళి బ్రాహ్మణ్ణి పలకరించి నమస్కరించాడు. స్వామి, మా సుబ్బడు అద్దె కోసమని మిమ్మల్ని నిర్బంధించాడని నాకిప్పుడు తెలిసింది. దుర్మార్గుడు, బొత్తిగా మర్యాద తెలీదు. తండ్రి లాంటి వారు మిమ్మల్ని బాధ పెట్టడం, ఇవాళ ఎంత అపచారం జరిగింది. ఆ తప్పు నా తప్పుగా భావించి అద్దె సంగతి మీరు మర్చిపోండి, పొరపాటు మన్నించండి, ఇష్టం వచ్చినంత కాలం మా ఇంట్లో ఉండండి, మీకు అభ్యంతరం ఏంటి అంటూ సామానంతా తనే పంచ కిందికి నడిపి వారిని మళ్ళీ ప్రవేశపెట్టాడు. పైగా
ఒక 10 రూపాయలు అవధాని చేతిలో పెట్టి ఆశీర్వదించమన్నాడు. గర్భదరిద్రుడే అయినప్పటికీ అవధాని ఆ డబ్బుకి ఆశపడలేదు. అప్పుడు శెట్టి 100 రూపాయలిచ్చి, స్వామి, ఈ సొమ్ము మీరు తీసుకోవాలి, మీ దీవనే మాకు కావలసింది అని వేడుకున్నాడు. అవధాని ససేమీరా వద్దనేశాడు. అప్పుడు శెట్టి, అంత సందేహమైతే మీరు నా సొమ్ము ఉత్తపుణ్యానికి పుచ్చుకోవద్దు, రేపటి రోజున మీ అంగవస్త్రంలో ఏమి పడితే అది మాత్రం నాకు ఇప్పించండి అని అన్నాడు. బ్రాహ్మడు ఒప్పుకోలేదు, శెట్టి వదలలేదు. బ్రాహ్మడు వద్దంటున్నా కొద్దీ శెట్టి గబగబా తన పాట 75,000 రూపాయల వరకు పెంచేశాడు. అయినా బ్రాహ్మడు అంగీకరించలేదు. అప్పుడు సావిత్రమ్మ కలగజేసుకొని, శెట్టిగారు, ఆయనతో ఏంటి, మీరు చెప్పిన డబ్బు తెప్పించండి, నేను ఒప్పిస్తాను అని అన్నది. ఇంకా తనకు 25,000 మిగులుతాయి కదా అనే సంతోషంతో శెట్టి 75 సంచులు తెచ్చి అవధానింట్లో గుమ్మరించాడు. మరునాడు ఉదయమే శెట్టి అవధాని వెంట వెళ్ళి అంగవస్త్రంలో ఏం పడుతుందోనని రెప్పవాల్చకుండా అలా కనిపెట్టుకు చూస్తున్నాడు. మామూలుగా పడేటన్ని దినుసులు కూడా ఈ రోజున పడలేదు. సాయంత్రం అయ్యేటప్పటికీ 2 పుచ్చంకాయలు, 1-2 కమిలిపోయిన అరటిపళ్ళు పడూరుకున్నాయి. రోజల్లా ఉగ్గబట్టు కూర్చున్న శెట్టి రోషంతో గభీమని లేచి గణపతి విగ్రహం వద్దకు వెళ్ళి, ఏమయ్యా గణపయ్య, నీవు బ్రాహ్మడికి ఇస్తానన్న 1,00,000 రూపాయలేవి? పాపం, ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకేమైనా తెలుసా? నోటారా వాగ్దానం చేశావే, దేవుణ్ణని చెప్పుకుంటూ నీవే ఇలా దగా చేస్తే ఇక ప్రపంచం తలకిందులు కాదా అని నిందిస్తూ తొండం పట్టుకు లాగబోయాడు. శెట్టి చెయ్యి తొండానికి అతుక్కుపోయి ఎంత గింజులాడినా ఊడి రాలేదు. ఇప్పుడు మళ్ళీ పరమేశ్వర విగ్రహం, అందబ్రాహ్మణుడి సంగతి ఏం చేశావు కుమారా అన్నట్టు వినిపించింది. అందుకు గణపతి, 75,000 అప్పుడే ఇప్పించారు నాన్నగారు, తక్కిన 25,000 ఇస్తేనే పట్టు విడుస్తాను అన్నాడు. ఈ మాటలు వినగానే శెట్టికి హడలుచ్చుకుంది. తక్షణమే తక్కిన 25,000 బ్రాహ్మడికి చేరే ఏర్పాటు చేశాడు. వెంటనే అతని చెయ్యి ఊడొచ్చింది. సిగ్గుతో తల వంచుకొని ఇల్లు చేరుకున్నాడు. బ్రాహ్మడికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల 1,00,000 రూపాయలు లభించడమే కాక చూపు కూడా వచ్చింది. చూసారా పరమేశ్వరుని లీలలు? క్షణమాత్రంలో పేద బ్రాహ్మడు లక్షాధికారైనాడు. పానకాల శెట్టి భిక్షాధికారిగా మారిపోయాడు. కనుకనే కలిమిలేములు కావడి కుండలు అని అంటారు పెద్దలు. దీన్ని బట్టి లేదని విచారించటం కానీ, ఉన్నదని విర్రవీగటం కానీ అవివేకమే కదా. ఈ కథ రాసినవారు ఎం సోమప్ప, పరశువాకం. 5వ కథ స్పర్శవేది. పూర్వకాలమందు పండరీపురంలో ఒకానొక భాగవతుడు ఉండేవాడు. అతడి భార్య కమల పతిభక్తిపరాయణురాలు. ఆ దంపతులు అతి భక్తితో రుక్మిణీదేవిని ఆరాధిస్తూ ఉండేవారు. ఒక రోజున దేవి వారి ఎదుట సాక్షాత్కరించి, మీ భక్తికి సంతసించాను, వరము వేడుకోండి అని అంది. అందుకు వారు, నీకు తెలియందేముంది తల్లి, సంసారయాత్ర సుఖంగా సాగిపోవటానికి తగిన సాధనమేదో నీవే ఆలోచించి అనుగ్రహించవలసింది అని కోరారు. అప్పుడు రుక్మిణీదేవి స్పర్శవేది అనుగ్రహించింది. ఆ స్పర్శవేదితో ఏది తాకినా బంగారం అయిపోతుంది. అటువంటప్పుడు ఇక భాగవతునికి దరిద్ర బాధ తొలగిపోయినట్టేగా. మరి ఆ కుటుంబం నిశ్చింతగా ఉండటంలో ఆశ్చర్యమే ఉంది. అయితే ఈ రహస్యం పిట్టకైనా తెలియకూడదు సుమా, జాగ్రత్త అని భాగవతుడు భార్యను మరీ హెచ్చరించి కట్టడి చేశాడు. ఆ ప్రకారం వారు పైకి మాత్రం బీదవాళ్ళలాగానే నటిస్తూ కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చారు. ఇలా ఉండగా ఒక రోజున భీమరది నదిలో నామదేవుని భార్య స్నానం చేస్తూ ఉండగా భాగవతుని భార్య కమలావతి అక్కడికి వెళ్ళింది. ఇద్దరూ లోకాభిరామాయణం ప్రారంభించారు. అక్క, మా స్థితి ఏమని చెప్పుకునేది, సంసారం గడవడం చాలా కష్టంగా ఉంది. నా భర్త చూడబోతే వైరాగ్యంతో తిరుగుతారే కానీ ఎన్నాళ్ళకు పైసా అర్జించడం కనబడదు. ఎలా గడుస్తుందో ఏంటో అంటూ వలపోసుకున్నది నామదేవుని భార్య. అందుకు కమల, అలాగటమ్మా చెల్లి, ఎవ్వరితోనూ చెప్పను అంటే ఒక రహస్యం చెబుతాను అని చేతిలో చెయ్యి వేయించుకొని ఇలా అంది. చెల్లి, ఈ మధ్యనే మా ఇలవేల్పైన రుక్మిణీకాంత మా భక్తికి మెచ్చి ప్రత్యక్షమైంది.
స్పర్శవేది అనే ఒక మహత్తరమైన వస్తువును అనుగ్రహించింది. దానితో ఏది తాకితే అది బంగారం అయిపోతుంది. మేము దానితోనే బంగారం చేసుకోవటం వల్ల దరిద్ర బాధ పోయింది. ఇప్పుడు సంసారం బాగా సాగిపోతుంది. ఆ స్పర్శవేది నీకు ఇస్తాను. నీకు కావలసినంత బంగారం తయారు చేసుకొని దాన్ని మళ్ళీ నాకు జాగ్రత్తగా ఇచ్చేసే. ఇదిగో ఈ రహస్యం నీ భర్తకైనా చెప్పకూడదు సుమా అంటూ గబగబా ఇంటికి వెళ్ళి స్పర్శవేది తెచ్చిచ్చింది. నామదేవుని భార్య ఆనంద పరసత్వం పొందింది. కనబడిన వస్తువు కల్లా స్పర్శవేది తాకించి బంగారం చేసుకొని దానితో సమస్త పదార్థాలు కొనుక్కొని సుఖంగా ఉంది. ఈ సందడిలో స్పర్శవేది తిరుగా కమలాబాయికి ఇవ్వటం మర్చిపోయింది. ఆమె ఇలా ఉప్పొంగిపోతూ ఉన్న సమయంలో నామదేవుడు ఇంటికి వచ్చి ఇల్లంతా బంగారం కావటం చూసి అమిత ఆశ్చర్యపోయాడు. వంట చేసుకుంటున్న భార్యని పిలిచి, మనకి బంగారు పాత్రలన్నీ ఎక్కడివి, ఎవరిచ్చారు అంటూ ప్రశ్నలు కుప్పించాడు. అందుకామె, ముందు భోజనానికి లేవండి, తర్వాత అన్నీ చెబుతాను అని సర్దుబాటు చేయబోయింది. కానీ నామదేవుడు ఉగ్రుడై, ఓసి ఇల్లాలా, ఈ ఆటలన్నీ నా దగ్గర సాగవు, చెప్పు అని గద్దించాడు. అప్పుడు ఆమె హడలిపోతూ స్పర్శవేదిని గురించిన వివరాలన్నీ దాచకుండా చెప్పేసింది. అందుకు నామదేవుడు, దుర్మార్గురాల, ఎంత పనిచేశావు? ధనం అనేది సన్నిపాత రోగం వంటిదని తెలీదా? మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః అనే శాస్త్రవాక్యం వినలేదా? తే ఆ స్పర్శవేదిటితే అని చెప్పి అడిగి పుచ్చుకొని వేవేగ భీమరథికి వెళ్ళి మూలలోతు ప్రవాహంలో దిగి స్పర్శవేదిని గిరగిరా తిప్పి విసిరేసి తేలికైన హృదయంతో ఇంటికి వచ్చేశాడు. నామదేవుని ఇంట్లో ఇలా ఉండగా పని మీద ఊరికి వెళ్ళిన భాగవతుడు ఇంటికి వచ్చి కంటికి మింటికి ఏకదారగా ఏడుస్తున్న భార్యను చూసి, ఎందుకలా విచారిస్తున్నావు అని అడిగాడు. దాచడానికి వీలు లేక కమల చేసిన తప్పిదని చెప్పేసింది. అప్పుడు ఆ భాగవతుడు నిప్పు తొక్కిన కోతి వాళ్ళు గెంతులేస్తూ, రక్కసి, ఆడదాని నోట్లో నువ్వు గింజ నానదు కదా, పిట్టకైనా తెలియనియొద్దని ఇంతా చెప్పినందుకు రహస్యం వెల్లడించడమే కాకుండా వస్తు నాశనమే చేసుకొచ్చావా? నిన్నేం చేస్తే పాపం ఉంది అంటూ చిందులు తొక్కాడు. ఆ మట్టునే నామదేవుని ఇంటికి వెళ్ళి, నాకు ప్రాణ సమానమైన స్పర్శవేదిని ఎలాగైనా సరే తెచ్చి నాకిచ్చేయి, అది లేకుంటే నా బతికే వ్యర్థమైపోతుంది. ఇవ్వకపోతివా నేను, నా భార్య, పిల్లలు అందరము ప్రాయోపవేశం చేసి నీ గడపలో ప్రాణాలు విడుస్తాం. ఈ విధంగా బ్రహ్మహత్యా పాతకం నిన్ను చుట్టుకుంటుంది అని తన ఆవేదన వెల్లడించాడు. ఆ ప్రకారం భాగవతుడు కుటుంబ సహితంగా అభోజనం ఉండి ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. అభోజనం అంటే తిండి తిప్పలు లేకుండా. అందుకు నామదేవుడు, ఓయి భాగవతోత్తమా, నీ స్పర్శవేదిని భీమరథిలో విసిరివేశాను. మన ఉభయుల శ్రేయస్సు కోరే ఇలా చేశాను. ధనమంటే భక్తుల్ని దేవుడికి దూరం చేసే అనర్ధకమైన పదార్థం. అజ్ఞానం చేత దీనికోసం లోకులు పాకులాడుతారు. మీ ఇంటిలో ప్రారంభమైన ఈ అజ్ఞానం అంటురోగంలాగా మా ఇంటికి కూడా పాకింది. అందుకనే ఈ పని చేశాను అంటూ ధనం మీద భాగవతునికి విరక్తి కలిగించడానికి ప్రయత్నించాడు. భాగవతుడు ఈ మాటలకు తృప్తి పడకపోవటం గమనించి, భాగవతాగ్రేసరా, పారవేసిన మీ స్పర్శవేదిని మీకు వెతికిస్తాను రండి అంటూ అతన్ని వెంటబెట్టుకు భీమరథి వద్దకు వెళ్ళాడు. నామదేవుడు అతన్ని గట్టు మీద నుంచోబెట్టి నదిలో ఒక్క మునక వేసి గుప్పిల్ నిండా ఇన్ని రాళ్ళు తీసుకువచ్చాడు. అయ్యా భాగవత, నా గుప్పిట్లో ఉన్నవన్నీ స్పర్శవేదులే. అందులో నీది ఏదో పరీక్షించి తీసుకో. తక్కిన వాటి కోసం ఆశపడితేవంటే నీ తల 1000 వ్రక్కలవుతుంది సుమా అంటూ గుప్పిట విప్పాడు. అందులో ఉన్నవన్నీ స్పర్శవేదులే. అన్నీ ఒక్కలాగునే ఉన్నాయి. తాకిస్తే బంగారు చేసే గుణం వాటన్నింటికీ ఉన్నది. ఇంత పరీక్షించినా భాగవతుడు తన స్పర్శవేదిని గుర్తించలేకపోయాడు. చివరకు విసిగి ఆ రాళ్ళన్నీ నదిలోకి విసిరేశాడు. భగవంతుని అనుగ్రహం వల్ల అతనికి విరక్తి కలిగి ఆత్మజ్ఞానం ఉదయించింది. అప్పుడు భాగవతుడు తన అజ్ఞానానికి సిగ్గుపడి నామదేవుని కాళ్ళపై పడ్డాడు. నాకీ రాతి రత్నాలు వద్దే వద్దు, జన్మరాహిత్యం చేసేటటువంటి ముక్తి ప్రధానమైనటువంటి మణికటాక్షించు అని కోరాడు. అప్పుడు నామదేవుడు అతన్ని లేవనెత్తి, కృతార్థుడమైనావు అని చెప్పి పంచాక్షరి మంత్రం ఉపదేశించాడు. ఈ కథ రాసినవారు కె ప్రమీల, బొంబాయి. 6వ కథ నమ్మిన బంటు.
కర్పూర ద్వీపరాజు కొలువులో దూరదర్శి అనే నమ్మకమైన మంత్రి ఉండేవాడు. అతని సహాయంతో రాజు అనేక సంవత్సరాలు చక్కగా రాజ్యం పాలించాడు. ఆయన ఒక రోజున మంత్రిని దగ్గరికి పిలిచి, దూరదర్శి, నాకు కాలం సమీపించింది కనుక రాజ్యభారమంతా నీ చేతుల్లో పెడుతున్నాను. నా ప్రేమకు ఆలవాలమైన చిన్నారి రూపధరుణ్ణి కూడా నీకు ఒప్పగిస్తున్నాను. ఎలా చూసుకుంటావో అని అన్నాడు. మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను, కుర్రవాణిని ఇష్టం వచ్చినట్టల్లా మసలని, కానీ తూర్పు వైపున చిట్ట చివరి గది మట్టుకు ప్రవేశించనియొద్దు. ప్రవేశించినట్టయితే తీరని కష్టాలకు పాల్పడవలసి వస్తుంది అని హెచ్చరిక చేశాడు. తప్పక మీ మాట నెరవేరుస్తాను అని దూరదర్శి వాగ్దానం చేయగా రాజు నిశ్చింతగా దేహయాత్ర చాలించాడు. రూపధరుడు పెద్దవాడవుతున్న కొద్దీ దూరదర్శి క్రమంగా అతనికి రాజ్యం హస్తగతం చేయసాగాడు. కీలకాలన్నీ విప్పి చెప్పాడు. కోట యావత్తూ అప్పగించాడు. కానీ తూర్పు వైపున చిట్ట చివరి గతి తాళాల మటుకు ఎన్నడూ తీయలేదు. అతడు బిగబట్టిన కొద్దీ రూపధరునికి ఆ గదే చూడాలని ఆరాటం ఎక్కువ కాజొచ్చింది. రూపధరుడు పట్టు పట్టగా మంత్రి ఇక కాదనటానికి వీల్లేకపోయింది. దూరదర్శి గది తలుపు తెరిచాడు. త్రిలోక సుందరి అయిన ఒక చక్కదనాల చిన్నదాని పటం ఎదుట కనిపించింది. అది చూస్తూనే రూపధరుడు సోలిపోయాడు. కొంతసేపటికి తేరుకొని, ఈ సుందరి ఎవరు? ఇటువంటి కన్య నిజంగా భూలోకమందున్నదా? నిజంగానే ఉన్నట్టయితే ఈమెను పెళ్లాడని జన్మ ఒక జన్మ అంటూ ఆమె చరిత్ర చెప్పమని కూర్చున్నాడు. ఇంత జరిగిన తర్వాత ఇక దాచి ప్రయోజనమేమున్నది? ఇందువల్ల చిక్కులు రానున్నవని కదా చెప్పాడు ప్రభు. కానీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా రూపధరునికి ఎట్టి ప్రమాదము రాకుండా చూస్తాను అని మనసు దృఢపరుచుకొని ఆ సుందరిని గురించి ఇలా చెప్పాడు. రూపధర, ఈమె హేమరాజపుత్రి స్వర్ణలత. ఈమె నివసించే కోటంతా బంగారమే. కోట లోపల గల సమస్తమైన వస్తు సామాగ్రులు బంగారమే. ఆమెకు బంగారం అంటే ఎంతో ప్రీతి. ఈ విషయంలో తృప్తిపరిస్తే ఆమె నిన్ను వరించవచ్చు అని రహస్యం వెల్లడించాడు. రూపధరుడు ఉప్పొంగిపోయాడు. తక్షణమే ఖజానాలోని బంగారం అంతా పైకి తీయించారు. రాజ్యంలో నిపుణులైన పని వాళ్ళందరినీ పిలిపించారు. ఆ బంగారంతో కని విని ఎరుగని అపురూపపు కానుకలు తయారు చేయించారు. ఒక పెద్ద ఓడ నిండా వాటిని నింపుకొని రాజు, మంత్రి, వర్తకుల వేషంతో బయలుదేరారు. హేమరాజ్యం చేరుకోగానే దూరదర్శి కొన్ని కానుకలు మచ్చుకు చేత పట్టుకొని రాజపుత్రి మందిరానికి వెళ్ళాడు. ఇవి చూసి ఆమె తన్మయురాలైపోయింది. దూరదర్శి, అమ్మా, మా వద్ద గల రకాలు ఇన్ని అన్ని అని నోటి మాటలతో చెప్పవలను కాదు. మీరు ఓడ వద్దకు వచ్చి చూసుకోవచ్చు అని చెప్పాడు. కానుకలపై నుండే సరదా కొద్దీ ఆమె ఒక్కసారి చూసి ఇప్పుడే తిరిగి వచ్చేదా అనుకొని పిట్టకు తెలియకుండా అతని వెంట బయలుదేరింది. స్వర్ణలత ఓడ ఎక్కి సరకు చూడనారంభించింది. చూడమేంటి, ఆ అపురూపాలను తిలకిస్తూ పరవశురాలైపోయింది. ఇది కనిపెట్టి రూపధరుడు ఓడ రింగరు విప్పేసి తెరచాపలన్నీ ఎత్తివేయమన్నాడు. అలా చేసేసరికి ఓడ శర వేగంతో పోసాగింది. కావలసిన కానుకలు ఎంచుకొని స్వర్ణలత ఇక మరలిపోదామా అనుకునేసరికి అప్పటికప్పుడే ఓడ నడి సముద్రంలో ఉన్నదాయే. ఆమె ఏం చేయగలదు పాపం? ఏదో మోసం జరిగిందని పట్టరాని దుఃఖంతో ఓడ నుండి సముద్రంలోకి ఉరకబోయింది. అప్పుడు రూపధరుడు ఆమెను చేరదీసుకొని బుజ్జగించి తను ఫలానా అని తెలియజెప్పాడు. తన కోటలో ఆమె పటం చూడ్డం దగ్గర నుంచి అప్పటి వరకు జరిగిన కథంతా వివరించేసరికి స్వర్ణలత స్థిమితపడి చాలా సంతోషించింది. ఈ విధంగా రూపధరుడు ఆమెను సముదాయిస్తూ ఉండగా అక్కడ దూరదర్శి ఎదుట 3 పిట్టలు వచ్చి వాలి మానవ భాషలో ఇలా మాట్లాడుకోసాగాయి. అక్క, ఈ రాజకుమారుడు కష్టపడి స్వర్ణలతను తెచ్చుకున్నాడే, కానీ ఆమె అతనికి తక్కే వరకు నమ్మకమే లేదు. ఏమంటే ఓడ తీరం చేరుకోగానే ఒక అందమైన పంచకళ్యాణి తయారుగా ఉంటుంది. అదెక్కి స్వారీ చేద్దామని రాజకుమారునికి బుద్ధి పుడుతుంది. ఎక్కటంతోనే ఆ గుర్రం అతన్ని ఎక్కడికో తీసుకుపోతుంది. అందుచేత అతనికి రాజపుత్రితో ఎడబాటు కలుగుతుంది అని చెప్పింది. మరి ఈ అపాయం తప్పించుకునే దారి లేదా అని రెండో పక్షి అడిగింది. లేకేమీ, ఆ గుర్రం జీనులో ఉండే బాకు తీసి డొక్కలో ఒక్క పొడు పొడిస్తే అది చచ్చూరుకుంటుంది అని అన్నది.
అయితే ఈ కీలకం రాజపుత్రుని చెవిన వేస్తే తగు జాగ్రత్తలో ఉండొచ్చు కదా అన్నది రెండో పక్షి. అందుకు మళ్ళీ మొదటి పక్షి, అక్కడే ఉంది చిక్కు. ఈ రహస్యం అతనికి ఎవరు వెల్లడిస్తారో వాళ్ళు పాదం నుండి నడుం వరకు శిలగా మారిపోతారు సుమా అని బదులు చెప్పి ఊరుకున్నది. అంతటా రెండో పక్షి, చెల్లి, నీవు చెప్పిన గండం ఎలా అయినా తప్పించుకొని రాజపుత్రుడు బయటపడొచ్చు. కానీ నాకు తెలిసిన ప్రమాదం ఒకటి ఉంది. వీరు కోట చేరుకోగానే ఒక గదిలో ఆకర్షణీయమైన మధుపర్కాలు కంటపడతాయి. వాటిని ఒంటిపైన వేసుకునేసరికల్లా రక్తమాంసాలు హరించిపోయి అస్థిపంజరం మటుకు మిగులుతుంది అని చెప్పింది. దీనికి విరుగుడులేదా అని మొదటి పక్షి ప్రశ్నించగా, లేకేమీ, దాన్ని వెంటనే అగ్గిలో పడవేసి బుగ్గి చేసి వేయాలి. అయితే ఈ రహస్యం వెల్లడించిన వాళ్ళు నడుము నుండి గుండె వరకు శిలైపోతారు కనుక దీనిని రాజపుత్రుడు తెలుసుకుని జాగ్రత్త పడే మార్గం లేదు కదా అని విచారిస్తున్నాను అని అంది. అప్పుడు మూడో పక్షి, చెల్లెల్లారా, ఏ విధం చేతనైనా రూపధరుడు మొదటి 2 ఆపదల నుండి తప్పించుకోవచ్చు. వీటిని మించి నాకు తెలిసిన గొప్ప గండం ఒకటి ఉన్నది అనేసరికల్లా అదేంటో చెప్పమని తక్కిన పక్షులు వేగిరపెట్టినాయి. అందుకు మూడో పక్షి, రూపధరుడికి స్వర్ణలతకు వివాహం జరుగుతుంది. నిండు దర్బారులో పాట కచేరీ జరుగుతూ ఉండగా రాజపుత్రి ముఖం పాలిపోయి ఆమె పడిపోతుంది. అప్పుడు ఎవరైనా ఆమెను లేవదీసి ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే ఆమె చనిపోతుంది. అయితే ఈ బోగట్ట రాజపుత్రునికి తెలియటానికి వీల్లేదు. చెప్పిన వాళ్ళు పాదం నుండి శిరస్సు వరకు శిలగా మారిపోతారు అంటూ విచారించింది. ఇలా సంభాషించుకొని ఆ పక్షులు ఎగిరిపోయినాయి. ఇదంతా శ్రద్ధగా విని దూరదర్శి మనసులో పెట్టుకున్నాడు. అన్నట్టుగానే ఓడ తీరం చేరుకునేసరికల్లా ఒక వన్నెల చిన్నల పంచకళ్యాణి గట్టు మీద సిద్ధంగా ఉంది. సరదా కొద్దీ రూపధరుడు దాన్ని ఎక్కబోయాడు. అప్పుడు రహస్యమెరిగిన దూరదర్శి ముందు కురికి దాని జీనులో ఉండే బాకు తీసి డొక్కలో పొడిచాడు. దెబ్బతో గిలిగిలా తన్నుకుంటూ పంచకళ్యాణి నీలను కూలింది. అంతగా తను మక్కువ పడిన ఆ గుర్రాన్ని మంత్రి పొడిచివేయటం రూపధరునికి కష్టమే అనిపించింది. అయినా తన మంచి కోసమే ఇలా చేసి ఉంటాడనే నమ్మకంతో ఊరుకున్నాడు. ఈ గండం గడిచిన తర్వాత కోట చేరుకున్నారు. రెండవ పక్షి చెప్పినట్టుగానే సరిగ్గా ఒక గదిలో ఆకర్షణీయమైన మధుపర్కం అగుపించింది. దానిని తీసి రూపధరుడు ధరించబోయాడు. కానీ అతని వెంబడే ఉండి కనిపెట్టుతూ ఉన్న దూరదర్శి గభీమని చేతిలోని మధుపర్కం లాక్కొని హోమగుండంలో పడేశాడు. అది చురుచురామండి పిడికడు బుగ్గై ఊరుకుంది. ఈ అపశకునపు పనికి రూపధరుడు చాలా నొచ్చుకున్నాడు. కానీ దూరదర్శి మీద నమ్మకంతో ఏమీ అనలేదు. మూడవ పక్షి చెప్పినట్టుగా రూపధరుడికి స్వర్ణలతకు వైభవంగా వివాహం జరిగింది. పెళ్లికి గొప్ప పాట కచేరీ ఏర్పాటు చేశారు. దర్బారులో అందరి దృష్టి కచేరీ వైపు ఉంది. కానీ దృష్టి మటుకు రాజపుత్రి పైనే ఉంది. కచేరీ జరుగుతూ ఉండగా స్వర్ణలత ఆకస్మికంగా పడిపోయింది. ఆమె ముఖం పాలిపోవటం ఒక్క దూరదర్శికే తెలుసు. అతడు వెంటనే ఆమెను లేవదీసి ముద్దు పెట్టుకున్నాడు. ఆమెకి తిరిగా ఊపిరి వచ్చింది. ఈ విడ్డూరం రూపధరునికి దుస్సాహమైంది. మారు ఆలోచన లేకుండా దూరదర్శిని ఉరితీయమని ఆజ్ఞాపించాడు. ఉరితీసే ముందు దూరదర్శి పక్షులు చెప్పిన వైనాలన్నీ వెల్లడించాడు. చివరి మాట చెప్పటం పూర్తయ్యేసరికల్లా అతడు నించున్న పాటుగా శిలా విగ్రహంగా మారిపోయాడు. ఇటువంటి మంత్రిని పోగొట్టుకున్నందుకు రూపధరుడి దుఃఖానికి అంతులేకపోయింది. ఆ విగ్రహాన్ని తన పడక గదిలో స్థాపించి ఏనాటికైనా శాప విముక్తి కలిగి నా దూరదర్శి మళ్ళీ నాకు దక్కుతాడా అంటూ విలపింపసాగాడు. కొంతకాలానికి ఒక రోజున మునుపటి 3 పక్షులు వచ్చి శిలా విగ్రహం పైన వాలినాయి. వాటిలో అవి మానవ భాషలో ఇలా చెప్పుకున్నాయి. నిజమైన అభిమానమే ఉంటే రాజు తనకు ప్రియమైన వస్తువును అర్పించగలిగితే మంత్రి బ్రతుకుతాడు అన్నది మొదటి పక్షి. ఆ వస్తువేంటి అని రెండో పక్షి అడిగేసరికి కొడుకును బలిచ్చి ఆ రక్తం విగ్రహానికి అభిషేకించాలి అన్నది మొదటి పక్షి. దగ్గరలోనే ఆటలాడుకుంటున్న తన ఒక్కగానొక్క కొడుకును విగ్రహం వద్దకు తీసుకువచ్చి రూపధరుడు కత్తిదూశాడు. అతడు ఖడ్గంతో వేయబోయేసరికల్లా ఎవరో అతని చెయ్యి పట్టుకున్నట్టు అనిపించింది. తల పైకెత్తి చూడగా పక్షులు 3 లేవు. వాటి స్థానే త్రిమూర్తులు నిలబడున్నారు.
మరుక్షణంలో వారు అదృశ్యమైనారు. మామూలు రూపంలో మంత్రి దూరదర్శే తన చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఈ కథ రాసినవారు జి. నరసింహం, నెల్లూరు. 7వ కథ షికారి. భద్రాచలం ప్రాంతం అంతా గడ్డుమన్యం. అది చీమలు దూరని చిట్టడులతోనూ, కాకులు దూరని కారడులతోనూ నిండి ఉంటుంది. ఆ అరణ్యాలలో బ్రహ్మాండమైన వృక్షాలు ఆకాశాన్ని అంటుతూ పట్టపగలే చిమ్మ చీకటిగా ఉంటుంది. ఇటువంటి మహారణ్యంలో పులులు, చిరుతలు, ఎలుగులు, తోడేళ్ళు మొదలైన వన్యమృగాలు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. నాగుపాములు బుసలు కొట్టుకుంటూ పడగలెత్తి విహరిస్తూ ఉంటాయి. మహావృక్షాలపైన సమస్తమైన పక్షిజాతులు గూళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి. ఇలా అరణ్యాలలో సంచరించే అడవి జంతువులను, నాగుపాములను, పక్షులను కొట్టడం అంటే జమీందారులకు, సీమదొరలకు చాలా సరదా. వాళ్ళకు వేట ఒక ఆట. ముఖ్యంగా సెలవు రోజులు, ఆదివారాలు వచ్చాయంటే వేటకు వెళితే గాని దొరలకు అసలు తోచనే తోచదు. వేటకు వెళ్ళి దొరగారు ఒక జంతువును కొట్టారంటే ఆయనకు సరదా తీరడమే కాక గొప్ప కీర్తి కూడా వస్తుంది. ఆహా, మన దొరగారు భలే అడవి పందిని కొట్టారు అంటూ జనమంతా ఆయన ధైర్యాన్ని గురించి, పౌరుషాన్ని గురించి చెప్పుకొనటమే కాక దొరవారిని వేనోళ్ళ పొగుడతారు కూడా. అయితే వేటగాండ్రకు సామాన్యంగా అడవిలకు పోయి ఇష్టమొచ్చిన జంతువులను కానీ, పక్షులను కానీ కొట్టి తెచ్చుకోవటం చేతనే ఉండదు. అడవులలోని జంతువుల గమనాలన్నీ బాగా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని షికారీలు అంటారు. ఈ షికారీలు జంతువుల జాడ చెబితే దాన్ని బట్టి వేటగాండ్రు మాటు కాసి వాటిని కొడుతూ ఉంటారు. ఒకప్పుడు మాయవరం నుండి తంగవేలు అనే షికారు వచ్చి భద్రాచల ప్రాంతంలో ఒక గుట్ట మీద మకాం పెట్టాడు. వచ్చినప్పటి నుంచి అతనికి గొప్ప పేరొచ్చేసింది. అందుకని దొరలందరూ తంగవేలునే సలహా చేసేవారు. తక్కిన షికారీలు పావలో అర్ధో చేత పెడితే చాలు, తిండి తిప్పలు లేకుండా రోజల్లా దొరవారి వెనక బానిసలుగా తిరుగుతారు. తంగవేలు మట్టుకు అలా కాదు. ఎవరైనా కానీ అతని బసకు వచ్చి సలహా పొందవలసిందే. తంగవేలు గుట్ట మీది తన కుటీరం నుండి కదలనే కదలడు. అక్కడే కూర్చునుండి జ్యోతిష్కునిలాగా అడవి జంతువుల గమనాలన్నీ తూచా తప్పకుండా చెప్పగలడు. ఫలానా అడవిలో ఫలానా దిక్కు నుంచి పడవటి వైపున ఉండే వాగులోకి ఇన్నడుగుల ఎత్తు, ఇన్నడుగుల పొడవు గల పెద్ద పులి సాయంకాలం వేళ 3:20 దప్పిక తీర్చుకోవటానికి వస్తుంది అని తంగవేలు ముందుగానే వివరాలు చెప్పేవాడు. వేటగాండ్రు గడియారం చూసుకొని అదే సమయానికి ఆ దిశగా వెళ్ళి కనిపెట్టుకుని ఉంటే అతడు చెప్పిన కొలతల ప్రకారం ఆ పెద్ద పులి ఖచ్చితంగా వచ్చి తీరేది. ఇలా తంగవేలు చెప్పిన ప్రకారం వేటగాండ్రు జంతువులను పట్టబోయేవాళ్ళు. కానీ చిత్రమేమిటో ఇంతకాలానికి ఒక్క జంతువు వేటగాళ్ళకి దొరకకుండా పోయింది. ఒకసారి ఒక జమీందారు తంగవేలు వద్దకు వచ్చి సలహా చేశాడు. తంగవేలు మకాన్ చేసిన గుట్టకు, ఎదుట అడవి ఉండే కొండకు మధ్యన ఒక ఏరున్నది. ఆ ఏటి యువతల నుంచే గురి చూసి కొట్టమని తంగవేలు వేటుగాండ్రకు సలహా చెప్పేవాడు. ఇప్పుడు ఈ జమీందారుకు అతడు అలానే సలహా చెప్పాడు. అయితే మనం ఇవతల గట్టు మీద ఉండటం చేత గురి తప్పిపోవచ్చు. అవతల గట్టు మీదనే ఉండి కొట్టినట్టయితే ఒకవేళ గురి తప్పి జంతువు పారిపోయినా దాన్ని వెంటాడి కొట్టొచ్చు అని తలచి ఆ జమీందారు ఏరు దిగి అవతలి గట్టుకు పోయి పొంచున్నాడు. తంగవేలు చెప్పినట్టు సరిగ్గా సాయంకాలం 4:40 ఒక పెద్ద పులి బయటికి రాసాగింది. అది 2 అడుగులు ముందుకు వేసిందో లేదో జమీందారు డామని తుపాకీ పేల్చాడు. ఆ దెబ్బకు పులి బాబోయ్ కొట్టబోకు అని మానవ భాషలో అరుస్తూ కింద పడిపోయింది. ఈ వింత చూసి జమీందారు పరివారంతో సహా ఆ పులి వద్దకు పోగానే పులి చర్మం చించుకొని ఒకడు బయటికొచ్చాడు. వాని కాలికి దెబ్బ తగిలి రక్తమండలమైంది. జమీందారు వానికి కట్టుకట్టి స్థిమితపరిచాడు. తరువాత వాడిని సంగతి సందర్భాలు అడిగేసరికి, స్వామి, మేము తంగవేలు నౌకర్లం. 3 తరాలుగా సరిపడే సొమ్ము అతడు మాకు ఇచ్చి ఉన్నాడు. అందుకనే
మేము ప్రాణాలకి తెగించి ఇలా అడవి మృగాల వేషాలతో సంచరిస్తూ ఉంటాము. యజమాని మాకు ఏ రోజుకు ఆ రోజు ప్రొద్దుటే ఎవళ్ళు ఏ జంతువు చర్మంలో దూరి ఎన్ని గంటలకు ఏ తావుకు రావాలో చెబుతాడు. ఆ ప్రకారం మేము ఇక్కడ సంచరించాలి అంటూ చిత్రమైన తన చరిత్ర చెప్పాడు. మరునాడు జమీందారు తంగవేలు బసకు వెళ్ళాడు. కానీ అప్పటికప్పుడే అతని కుటీరం ఖాళీ అయిపోయింది. ఈ కథ రాసినవారు ఆర్ లింగమూర్తి, భద్రాచలం. చిట్టి కథలు. ఒకటోది, మిథిలా పట్టణాన్ని ఏలిన జనక మహారాజు గొప్ప వేదాంతి. ఆయన రాజ్యంలో ఆడంగులు పిల్లలు కూడా వేదాంతులే అని వాడుక. ఈ మాట ఎంతవరకు నిజమో చూడాలని ఒకప్పుడు నారద మహర్షికి బుద్ధి పుట్టి మిథిలా నగరం చేరుకున్నాడు. అలసట కలగటం వల్ల నారదముని చెయ్యి తల క్రింద చేర్చి ఒక చెట్టు నీడన విశ్రమించాడు. అది ఒక నీలాటి రేవు. అందుచేత ఆ ప్రాంతంలో అమ్మలక్కలు ఊసులాడుకుంటూ వస్తూ పోతూ ఉన్నారు. అందులో ఒక ఆమె రేవుకు వెళుతూ చెట్టు కింద పడుకొని ఉన్న నారదుని చూసి, ఓసి ఇదేమిటమ్మా అక్క, వాలకం చూడగా పైకి మహామునిలాగా కనబడుతున్నాడే కానీ తలగడలేంది నిద్ర పట్టదు కాబోలినకి. చెయ్యి తలదిండుగా చేసుకొని ఎంత హాయిగా పడుకున్నాడో పాపం. ఈయనకు అన్నీ ఊడిగినాయి కానీ దేహాభిమానం ఇంకా పోయినట్లేదే అంటూ వెళ్ళిపోయింది. ఈ మాటలు చెవిన పడగానే నారదుడు గభీమని తల కింద చెయ్యి తీసేసి ఏమీ ఎరగనట్టు పడుకున్నాడు. ఇందాకటి ఇల్లాళ్ళు రేవు నుండి నీళ్లు ముంచుకు తిరిగి వస్తూ మళ్ళీ ఆయన వైపు చూశారు. మునుపు మాట్లాడినామే స్నేహితురాలితో, చూసావే అక్క, ఈ యతీశ్వరుడికి దేహాభిమానమే కాదు అసలు ఆత్మాభిమానమే చావలేదు. నేను ఇందాకన్న మాటలకు అభిమానపడి రోషం కొద్దీ తల కింది చెయ్యి తీసేశాడు. ఇంత అహంకారం ఉన్న ఈయన కూడా ఒక ఋషేనా అంటూ పెదవిర్చింది. ఇలా సంభాషిస్తూ ఇద్దరూ నవ్వుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఆశ్చర్యంతో నారదుడు రెండవ కంటివానికి తెలియకుండా తన లోకానికి తను వెళ్ళిపోయాడు. ఈ కథ రాసినవారు డి జయరాం, శ్రీకాకుళం. రెండవ చిట్టి కథ. వెంకట్రెడ్డి ఒకప్పుడు బాగా బ్రతికినవాడు. దేహి అని ఒకరికి చెయ్యి చాచి ఎరగడు. ఒకరి వల్ల మాట పడినవాడు కాదు. అయితే కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా. గొప్పగా బ్రతికిన రెడ్డి స్థితిగతులు తారుమారిపోయి పూటకి టికానా లేని స్థితి ఏర్పడింది. ఇంతటి హీనస్థితికి వచ్చిన పరిస్థితులకు రెడ్డి లొంగలేదు. పస్తుపడైనా ఉండేవాడు కానీ ఒకరిని ఆశ్రయించేవాడు కాదు. ఒకనాటి ఉదయం రెడ్డి వీధి అరుగు మీద కూర్చొని ఉండగా కూరలు అమ్ముకునే మనిషి గుమ్మం ముందు నుంచి పోతూ ఉంది. అమ్మీ, వంకాయలు ఎలా అని అడిగాడు రెడ్డి. వీసే 5 అనాలు బాబు అంది కూరలమ్మి. చాలా ధర చెప్తున్నావే, 3 అనాలకు ఇవ్వలేవు అని మళ్ళీ అడిగాడు. కొన్నావు లేవయ్యా, 3 అనాలు కాదు 3 దండీలకి ఇస్తే మాత్రం నువ్వేం కొనగలవు అంటూ కూరలమ్మి తట్ట నెత్తికి ఎత్తుకోబోయింది. రెడ్డి హృదయానికి ఈ మాటలు బాణాల్లా గుచ్చుకున్నాయి. పరువు మర్యాద పోయాక బ్రతికేం చచ్చేం అంటూ మూలనున్న దొడ్డు కర్రతో రెడ్డి కూరలమ్మి తల మీద ఒక్కటి వేశాడు. దెబ్బతో అది హరి అంది. వెంకటరెడ్డి తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా ఇన్స్పెక్టర్తో చెప్పి వేశాడు. ఇన్స్పెక్టరు ఆశ్చర్యపోయాడు. ఒట్టి పిచ్చివానిలా ఉన్నావే, ఈ పాటిదానికేనా ఇంత దారుణం అని అన్నాడు. నా బాధ మీరు గ్రహించలేరు అన్నాడు రెడ్డి చలించకుండా. నిన్ను ఉరితీస్తారు తెలుసా అన్నాడు ఇన్స్పెక్టర్. తెలుసు, ఈ గుక్కడి ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, ఇంత పరాభవం జరిగిన తర్వాత అన్నాడు రెడ్డి. మరికొద్ది రోజులకే రెడ్డిని ఉరితీశారు. పాపం బ్రతికి చెడినవాడు అంటూ సానుభూతి వెల్లడించింది లోకం. ఈ కథ రాసినవారు ఎన్ జగన్నాథరావు, నల్లగొండ. 8వ కథ కపిధ్వజం. రామరావణ యుద్ధం ముగిసింది అన్నారు. ముగియటమే కాదు, శ్రీరాముడు రామావతారం చాలించి కృష్ణావతారం ఎత్తేశాడు. అది ఉత్తుంగ మహాతరంగాలతో కూడుకొని ఉన్న సముద్ర తీరం. ఆ సముద్ర తీరానికి వచ్చి చూస్తున్నాడు అర్జునుడు. ఈ సముద్రానికే కాబోలు రాముడు పోగు చేసి తెచ్చిన కపిశ్రేష్ఠులంతా లంకకు వారధి కట్టారు. కోతుల సాయం లేనిది ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడే ఆ శ్రీరాముడు.
అంత చేతకానివాడిలాగా కనబడుతున్నాడే ఆ రాముడు. నేనే అయితేనా 2 గడియలలో నా శరాపరంపరతో వారధి నిర్మించేసేవాడిని కదూ. ఈ పాటి పనికే ఆ మర్కట వీరులు మహాపర్వతాలు దొర్లించుకువచ్చి క్రింది మీదలు పడ్డారు అని ఆ విధంగా ఆత్మస్థుతి పరనింద చేసుకుంటూ కూర్చున్నాడు. అంతలోనే అక్కడికి వచ్చాడు ఆంజనేయులు. ఎవరయ్యా నువ్వు, ఏమిటంటున్నావు అని గదించాడు, భుజం మీది గదని క్రిందికి దింపుతూ. ఈ కోతేదో వాగుతున్నదే, సేతు రక్షణ కోసమేనా అది ఇలా తిరుగులాడుతూ ఉంటా అని తనలో అనుకున్నాడు అర్జునుడు. ఇలా అనుకుంటూ పైకి మాత్రం ఆంజనేయుని ప్రశ్నకు బదులుగా, ఏమీ లేదు, నీ రూపం ఎంత సౌందర్యంగా ఉన్నదో వర్ణిస్తున్నా అని అన్నాడు. ఈ మాటలకు ఆంజనేయుడు ఉగ్రుడయ్యాడు. ఏమిటి, నన్నే వెక్కిరిస్తున్నావు? ఈ గదాదండం నీ శిరస్సుని 1000 ముక్కలు చేస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. జాగ్రత్తకేం గాని ముందు నీవెవరో చెప్పు, పాండుమధ్యముడైన అర్జునుడు అడుగుతున్నాడు అన్నాడు గాంధీవం మీటుతూ. ఓహో, మా భీముని సోదరుడువా? అందుకనే మొదటి తప్పుగా క్షమించాను. ఇటు పైన మాత్రం నా రాముని దూషించితివా, నా వాలం వచ్చి నీ మెడకు ఉచ్చు బిగుస్తుంది అన్నాడు హనుమ. ఓహో, రాముని కుడి భుజమైన వాయసుతుడువా నువ్వు? చూడగానే అనుకున్నానులే. అన్నట్టు వారధి కట్టడానికి నీవు మోసావుగా మహాపర్వతాలు. చేతిలో ఉండే తూనీరాలతో సేతుబంధనం చేయలేక పర్వతాల కోసం పరుగులెత్తించిన ఆ చేతకాని ప్రభువుని ఎట్లా కొలిచారయ్యా మీరంతా అన్నాడు అర్జునుడు. ఆ ఆ నా ప్రభువునే పరిహసిస్తావుగా అంటూ గదను భుజం మీదకెత్తబోయాడు ఆంజనేయుడు. హ, మర్కట వీరుడికి మిడిసిపాట ఎక్కువగానే ఉన్నదే అని లాఘవంగా అన్నాడు అర్జునుడు. అందుకు హనుమ, ఏదయ్యా, నీ బాణాలతో వారధి నిర్మించి చూద్దాం, నిమిషంలో దాన్ని పెటపెట విరగ్గొట్టి సముద్రంలో కలిపేస్తా. ఆ పని చేయలేని నాడు నీకు నేను ఆజన్మాంతము ధాన్యం చేస్తా, ఇదే నా ప్రతిజ్ఞ అంటూ సవాలు చేశాడు. అప్పుడు సవ్యసాచి, ఈ మాట ఖాయమేనా? నేను నా ప్రజ్ఞ వల్ల దుర్భేద్యమైన సేతువు నిర్మించలేకపోతినా ఈ క్షణమందే అగ్నిప్రవేశం చేస్తా, ఇదే నా శపథం అంటూ మారు ప్రతిజ్ఞ చేశాడు. రివ్వుమని ఒక్క బాణం వదిలి దాని వెనక శర పరంపరలు వేసి అద్భుతమైన వారధి నిర్మించాడు. ఆంజనేయుడు వారధి సమీపించి బొటన వ్రేలితో అట్టే నొక్కి చూశాడు. ఆ అదుముతో వారధి పెలమని విరిగి నీట కలిసింది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. నా విల్లంబులు విలువిద్య ప్రావీణ్యము ఇదేనా, ఇంతేనా అనుకుని అగ్ని ప్రవేశానికి ఆయత్తపడబోయాడు. ఇది చూసి మారుతి, అర్జునా, ఇక నెప్పుడు ఇటువంటి పందేలు వేయక నీ దారిన నీ వెళ్ళు, అగ్నిప్రవేశం చేయడానికి ఇక్కడ నిప్పురవ దొరకదు అన్నాడు సానుభూతి చూపుతూ. అర్జునుడు పౌరుషంతో, పాండవులు అసత్యవాదులు అసమర్థులు అనుకోకయ్యా ఆంజనేయ అని చెప్పి సంధించి ఒక్క బాణం భూమిలోకి కొట్టాడు. వెంటనే అగ్నిజ్వాలలు ఎగిసి వచ్చినాయి. హే కృష్ణ కృష్ణ ఆపద్ధోదారక అని ప్రార్థన చేసుకుంటూ ఆ జ్వాలల్లోకి దుంకబోయాడు. ఆంజనేయుడు ఎంత వారించినా అతడు ఆగలేదు. అంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, ఆగు ఆగు, ఏమిటి అఘాయిత్యం, ఆత్మహత్య చేసుకునటం మహాపాపం కాదా అంటూ అర్జున్ని ఆపివేశాడు. అప్పుడు ఆంజనేయుడు బ్రాహ్మణుడితో జరిగిన సంగతి అంతా చెప్పి తమ తమ ప్రతిజ్ఞలను గురించిన వివరాలు ఆయనకు వెల్లడించాడు. అంతా విని ఆ బ్రాహ్మడు, బాగానే ఉంది, అయితే ఇటువంటి విషయాలలో మధ్యవర్తి లేకుండా ఉండటం సబబు కాదు. సరే, ఇప్పుడు నేనున్నాను కదా ఇక్కడ, అర్జున, ఏది ఈసారి నీవు నీ బాణాల మహిమతో నేర్పు చూసి సేతు కట్టబోయ్. ఆంజనేయ, జరిగిన దానికేం, ఇప్పుడు అర్జునుడు మళ్ళీ సేతు కడతాడు, దానిని నీ భుజ బలం వల్ల ఛేదించు చూద్దాం అని చెప్పగా ఆయన పెద్ద మనిషిగా ఉండటానికి ఇద్దరూ ఒప్పుకున్నారు. రెట్టించిన ఉత్సాహంతో పార్థుడు బాణాలను కొట్టి సేతువు నిర్మించాడు. హనుమ కుప్పి గంతులు వేసుకుంటూ వెళ్ళి మునుపటిలాగానే బొట్నవేలుతో అదమబోయాడు. సేతువు కదలలేదు, అణిచిపెట్టాడు, బెసకలేదు. పాదాలతో తొక్కి పట్టి ఏమో చెయ్యబోయాడు, అది జంకలేదు. బలమంతా ఉగ్గపట్టి ఆఖరిసారి ప్రయత్నించి చూశాడు. వారధి చెక్కు చెదరలేదు.
ఈ వారధి మామూలు వారధి కాదని, ఆ వచ్చిన విప్పుడు సామాన్యుడు కాడని వెంటనే గ్రహించాడు అంజనీపుత్రుడు. భక్తి పరవశుడై హనుమ ఆ బ్రాహ్మణునికి సాగిలపడి, రామా, సుగినాభిరామా, నీవు నన్ను ఈ విధంగా పరీక్షింపవచ్చావని తెలుసుకోలేననుకున్నావా? వారధిలో నీ మహత్తర శక్తిని ప్రవేశపెట్టిన సంగతి కనిపెట్టలేననుకున్నావా? ఎన్నాళ్లకు దర్శనమిచ్చావు తండ్రి, ఈనాటిగా నీకు నాపైన కరుణ కలిగింది. ఏది నీ దివ్య మంగళ రూపం ఒక్కసారి చూపవు అంటూ పాదాలపైన సోలిపోయాడు. అంతటా బ్రాహ్మడు హనుమను ప్రేమతో లేవదీశాడు. హనుమ తల పైకెత్తి చూసేసరికల్లా బ్రాహ్మడు మాయమై అతని స్థానే తన ప్రభువైన శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించాడు. హనుమ, అర్జునుడు పరాయివాడనుకున్నావా? మీరిద్దరూ సమబలులు. ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే మాట లేదు. మీరు ప్రతిజ్ఞలు పట్టినట్టయితే లోకాలు గజగజలాడిపోతాయి. కనుక మీ ఉభయులు మీ మీ బలాలను లోకహితం కోసమే వినియోగించాలి. త్వరలోనే భారత మహాయుద్ధం రాబోతున్నది. ఆ యుద్ధంలో మళ్ళీ మనమందరూ కలిసి పనిచేయాలి. లేకుంటే నా విధి నేను నెరవేర్చుకునటం ఎట్లా? అయితే అది ఇలాగా అని అడుగుతావేమో. అప్పుడు నేనే కృష్ణుడనై యుద్ధరంగమందు పార్థుడికి సారథ్యం చేస్తూ ఉంటాను. నీవు అర్జునుడి రథాన్ని అలంకరించే జెండా పైన కనిపెట్టుకొని ఉండి విజయుడికి విజయం చేకూరుస్తూ ఉండాలి. నీ స్వరూపం చిత్రించుకున్న అతని రథ జెండా కపిధ్వజం అనే పేరుతో వాడుకలోకి వస్తుంది అని అన్నాడు. రామా, మహాప్రసాదం, ధన్యుండనయ్యాను అని చేతులు కట్టుకు నిలబడ్డాడు ఆంజనేయుడు. అతడు కనుమూసి తెరిచేటంతలో ఆ బ్రాహ్మణుడు అంతర్హితుడయ్యాడు. అంతట రామనామం స్మరించుకుంటూ హనుమ ఉదయాద్రి చేరుకున్నాడు. ఆంజనేయుని చేష్టలు చూస్తున్న అర్జునికి ఏమీ బోధపడలేదు. బ్రాహ్మణుడు నిలబడ్డ దిక్కుకి అట్టే చూడగా విప్రునికి బదులు తన కృష్ణుడే సిద్ధమయ్యాడు. కృష్ణుడు అతన్ని చేరదీసుకొని, బావా, ఎదుటి బలాబలాలు తెలుసుకోకుండా ఎందుకో ఈ పందాలు వేస్తూ ఉంటావు? ఆంజనేయుడంటే సామాన్యుడనుకున్నావా? అతడు మహాభక్తుడు, నీలాగనే అజేయుడు, కనుక జాగ్రత్తగా ఉండాలి. అవును గాని తొందరపడి అగ్నిప్రవేశం చేయబోతివే, అదేం పనోయ్? ముందున్నది ముసళ్ళ పండుగ అన్నట్టు అసలు భారత యుద్ధం అంతా ముందే కదా ఉన్నది. ఆ యుద్ధాన్ని నడిపించడం కోసమే కదా మనమిద్దరము ఇప్పుడు అవతరించింది. అంతా మరిచావా అంటూ మందలించి కపిధ్వజాన్ని గురించిన కథను తెలియచెప్పాడు. ఈ కథని రాసినవారు దద్దనాల వీరభద్రరావు, తాడేపల్లిగూడెం. ఇలాంటి మరెన్నో కథల్ని వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.